హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మొబైల్లో అను ఫాంట్స్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఈ అను ఫాంట్స్ పిక్సార్ట్లో కానివ్వచ్చు, కైన్ మాస్టర్లో కానివ్వచ్చు, ఎలైట్ మోషన్లో కానివ్వచ్చు అండ్ పిక్సెల్ యాప్లో కూడా కానివ్వచ్చు. ఏ యాప్లోనైనా మీరు అను ఫాంట్స్ని యూజ్ చేయొచ్చు. ఎలానో నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ అయితే ఇస్తాను. అయితే ఈ వీడియో పైన ఈ టాపిక్ పైన చాలామంది చేసే ఉంటారు వీడియోస్ అనేటివి. మన సబ్స్క్రైబర్స్ కోసం మన సైడ్ నుండి ఒక వీడియో ఉండాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది నన్ను కూడా అడిగారు అను ఫాంట్స్ని ఎలా యూజ్ చేయాలనేది. దీని గురించి ఈ వీడియోలో కంప్లీట్ గైడ్ అయితే ఇస్తాను. దీని ద్వారా మీకు ప్రొఫెషనల్గా మంచి మంచి ఫాంట్స్తో మీ వీడియోస్ని నెక్స్ట్ లెవెల్లో ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి. ఈ వీడియోని అయితే కంపల్సరీగా మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే నేను ఫ్యూచర్లో శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్లో ఇన్విటేషన్ ట్యూటోరియల్ చేస్తున్నాను కదా, దాంట్లో ఫ్యూచర్లో ఈ ఫాంట్స్ ఈ అను ఫాంట్స్ యూజ్ చేసే ఇన్విటేషన్ చేస్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి, ఓకేనా. ఫస్ట్ మీరు మీ మొబైల్లో ఫాంట్స్ అండ్ ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇందులో వర్డ్ అని సెర్చ్ చేయండి. మైక్రోసాఫ్ట్ వర్డ్ అని కింద మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మైక్రోసాఫ్ట్ వర్డ్ అని. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి ఇందులో మీరు ఏం చేస్తారు, ఈ యాప్లో మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. వన్స్ లాగిన్ అయిన తర్వాత అలాగే వదిలేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని ఫాంట్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటారంటే ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ అని సెర్చ్ చేయండి. వచ్చిన వెబ్సైట్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వెబ్సైట్ సెర్చ్ పైన క్లిక్ చేసి STC 128 అని సెర్చ్ చేయండి. మీకు ఒక పోస్ట్ వస్తుంది. ఈ పోస్ట్ ఓపెన్ చేసి కిందికి స్క్రాల్ చేస్తే ఇక్కడ మీకు ఫాంట్స్ అలాగే MS వర్డ్ ఫైల్ కూడా ఉంటుంది. ఈ ఫైల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇందులో ఒక కోడ్ అనేది సెట్ చేసి ఉంటుంది. ఈ కోడ్ తోటే మనము ఫాంట్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ ఈ రెండింటిని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నేనైతే ఫస్ట్ ఎలైట్ మోషన్లో ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఇదే ప్రాసెస్ని ఉపయోగించి మీరు ఏ యాప్లోనైనా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేను ఎలైట్ మోషన్ ఓపెన్ చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాను. జస్ట్ ఎంటీ ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేశాను. టెక్స్ట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ నేను తెలుగు ఎనేబుల్ చేస్తున్నాను. చూడండి, తెలుగు అని టైప్ చేశాను. తెలుగు టైప్ చేసి అలైన్ చేసుకున్నాను సెంటర్లో. అలాగే వైట్ కలర్ పెట్టేస్తున్నాను. మీకు నచ్చిన కలర్ పెట్టేసుకోవచ్చు. వైట్ కలర్ పెట్టేసి సైజ్ కూడా పెంచుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక ఫాంట్స్, అంటే మీకు ఏ ఫాంట్స్ అయితే నచ్చుతాయో ఆ ఫాంట్స్ని యాడ్ చేసుకోవాలి. వాటి కోసం మీరు ఏం చేస్తారంటే వ్యూ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి లెఫ్ట్ సైడ్ టాప్లో. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫాంట్స్ చాలా ఉంటాయి, ఓకేనా. మీరు ఇందులో మీకు నచ్చిన ఫాంట్స్ యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక ఫాంట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఆరాధన సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. టాప్లో క్లిక్ చేసి ఇక్కడ నేను ఆరాధన అని టైప్ చేశాను. సో ఇక్కడ వచ్చేసింది ఆరాధన. ఇక్కడ చూస్తే మీకు ఎలాంటి స్టైల్ అనేది అప్లై కాలేదు. సో ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి అను వర్డ్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని వాట్సాప్లో ఎవరికో ఒకరికైతే షేర్ చేసుకొని పెట్టుకోండి, లేదా మీకు మీరే షేర్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే దీంట్లో నుండి మనకు ఫైల్ అనేది ఓపెన్ చేయాలి. షేర్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. చూడండి, మీరు ఎందులో ఓపెన్ చేస్తారంటే మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు కదా మైక్రోసాఫ్ట్ వర్డ్, అది ఓపెన్ చేయండి. దానిపైన క్లిక్ చేసి ఈ విధంగా ఫైల్ అయితే ఓపెన్ అయింది. గూగుల్ ఓపెన్ చేయండి. మళ్ళీ ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు యూనిక్ కోడ్ టు నాన్ యూనిక్ కోడ్ అని సెర్చ్ చేయాలి. టాప్లో మీకు వెబ్సైట్ వస్తుంది కదా, ఈ వెబ్సైట్ మాత్రమే ఓపెన్ చేసుకోండి. మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది, ఓకేనా. ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్లో ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను నాగరాజు అని తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే పైన మనకు అను 6.0 ఉంటుంది, ఇక్కడ 7.0 పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ కింద ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక కోడ్ అయితే ఇక్కడ జనరేట్ అవుతుంది. ఈ కోడ్ని జస్ట్ కాపీ చేయండి. ఇలా కాపీ చేసుకోండి ఫస్ట్, ఓకేనా. ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ అను వర్డ్ ఫైల్ ఉంది కదా, మళ్ళీ
అందులోకి ఓపెన్ చేశాను. ఈ విధంగా ఫైల్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ ఈ విధంగా ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ ఆప్షన్ ఉంది కదా, సీజర్ పక్కకు కాపీ చేసుకుంటే ఇక్కడ మీ కీబోర్డ్ పైన అన్ని జీరోలు కనిపిస్తుంది చూసారా. ఇలా ఈ జీరోలు కనిపిస్తే 100% మీకు వర్క్ అవుతుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, జస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే బ్యాక్ పోయి ఎలైట్ మోషన్ ఓపెన్ చేస్తున్నాను. మళ్ళీ చూడండి, ఎలైట్ మోషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేశాను, ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ తెలుగు ఏదైతే ఉందో దాన్ని తీసేసి అక్కడ కాపీ చేసుకున్నటువంటి టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేసేసాను. ఓకేనా, ఇప్పుడు సరిగ్గా చూసుకుందాం. మనకు బరాబర్ టెక్స్ట్ అయితే వచ్చింది. సో ఫస్ట్ మీరు ఇలా వచ్చింది, ఆల్మోస్ట్ సెట్ అయింది కాబట్టి ఓకే. సో ఇప్పుడు ఈ విధంగా మీరు ఇదే ప్రాసెస్ను ఉపయోగించి ఏ అప్లికేషన్లోనైనా మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు, యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక ఫాంట్ ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను. ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేశాను. ఇంకొకటి అభిలాష అని తీసుకున్నాను. ఇక్కడ అభిలాష అని టైప్ చేశాను. చూడండి, అభిలాష తీసుకున్నాను. ఈ విధంగా స్టైల్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి దీర్ఘాలు, ఈ జటాలు ఏవైతే ఉన్నాయో ఒత్తులు, ఇవి కొంచెం డిస్టర్బెన్స్ చేస్తాయి. సో ఎలా ఫిక్స్ చేయాలో కూడా ఇప్పుడే చెప్తాను. ఫస్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను, గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. మళ్ళీ గూగుల్ ఓపెన్ చేసి ఇందులో ఏదన్నా ఒక లెటర్ను టైప్ చేస్తున్నాను. చూడండి, సపోజ్ ఇక్కడ కాని తీసుకున్నాను. ఏదైనా తీసేసుకోవచ్చు మీరు. తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేశాను. సో వచ్చినటువంటి కోడ్ని మళ్ళీ కాపీ చేస్తున్నాను. చూడండి, కాపీ చేసి మళ్ళీ వర్డ్ ఫైల్కి వెళ్తున్నాను. వర్డ్ ఫైల్కి వెళ్ళేసాను కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో దీని ప్లేస్లో ఇది పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి మళ్ళీ ఏం చేస్తున్నాను, అదే టెక్స్ట్ని కాపీ చేశాను. కాపీ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చి సో ఇక్కడ టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ లేదా పుల్ స్టాప్. ఇక్కడ ఈ పుల్ స్టాప్ ఏదైతే ఉందో దాని పక్కకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పేస్ట్ చేశాను. అయితే మీరు కానివచ్చు, ఇలా ఏదైనా ఒక లెటర్ని మీరు ఈ విధంగా కోడ్ తీసుకొని ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా. ఇప్పుడు మీరు ఏ టెక్స్ట్ తీసుకున్నా ఎప్పుడైనా ఎర్రర్ వచ్చినా కూడా ఇదే ప్రాసెస్ని ఉపయోగించండి. ఎందులో అయినా సరే 100% వర్క్ అవుతుంది. ఇందులో మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నాకు పేస్ట్ చేస్తే లాస్ట్కి ఒక జీ వచ్చింది అండ్ మధ్యలో కూడా ఒక జీ వచ్చింది. లాస్ట్కి వెళ్తున్నాను, లాస్ట్కి వచ్చే జీ తీసేస్తున్నాను. చూడండి, నేను తీసేసాను. ఓకేనా, ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ మనకి జట అంటే ఒత్తు అనేది ఎక్కర్లేదు మనకి. నా తర్వాత గా పైనకు లేదు. దాని తర్వాత ఎన్ని ఉన్నాయి మనకి, పాయింట్ పక్కకు 2 లెటర్స్ ఉన్నాయి. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ పక్కకు ఎన్ని లెటర్స్ తర్వాత మనకి ఒత్తు కావాలంటే ఇక్కడ చూడండి, పాయింట్స్ తర్వాత 2 లెటర్స్ అంటే ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి కదా, దాని పక్కకు కర్జర్ తీసుకెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకటి డిలీట్ చేస్తున్నాను. చూడండి, ఒకటి బ్యాక్ స్పేస్ లేదా ఒకటి డిలీట్ చేశాను. చూడండి, నాగా అని వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సింపుల్గా అలా సెట్ అయిన తర్వాత ఇక్కడ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ని తీసేసాను. అలాగే దాని పక్కకున్న ఇంకొక జీరో ఏదైతే ఉందో అది జీకి సంబంధించింది, దాన్ని కూడా తీసేసాను. ఇక్కడ చూస్తే మీరు అలైన్ చేసుకుంటున్నాను సెంటర్లో. చూడండి, పర్ఫెక్ట్గా సెట్ అయిందా. ఇలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ పాయింట్ పక్కకు ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఎన్ని లెటర్స్ తర్వాత మనకు ఒత్తు కావాలో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ 100%గా వర్క్ అవుతుంది. నేను మీకు అన్నీ ఒకే వీడియోలో చెప్పాను. ఎర్రర్ ఎలా సాల్వ్ చేయాలి, అలాగే ఫాంట్స్ ఎలా యూజ్ చేయాలనేది. సో ఇప్పుడు స్టార్టింగ్లో మనం అప్లై చేశాను కదా ఆరాధన, అది మళ్ళీ అప్లై చేశాను. చూడండి, ఇక నచ్చినంత సైజ్ పెంచుకోవచ్చు. కలర్స్ కూడా అప్లై చేస్తున్నాను. చూడండి, సెట్ అయింది కదా, పర్ఫెక్ట్ కదా. సో ఇలా మీరు ఫాంట్స్ అయితే మొబైల్లో ఏ అప్లికేషన్లోనైనా యూజ్ చేయొచ్చు. దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే నాకు ఇన్స్టాలో కూడా అడగండి, తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.